హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ప్రేమ జీవులు అని 1971లో వచ్చినటువంటి కృష్ణ కాంతారావు రాజశ్రీ నటించినటువంటి సినిమా గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ప్రేమ జీవులు పేరు చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? మన కేఎస్ఆర్ దాస్ గారు, కొండ రామసుబ్బదాస్. ఈయన కృష్ణ గారితో టక్కర దొంగ చక్కని చుక్క లాంటి ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఇలాంటి సినిమా తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పైగా సినిమా అయితే కథపరంగా చక్కగా ఉంటుంది. ఒక ప్రేమికులు విభిన్న మతాల నుంచి వచ్చిన వారు ప్రేమించుకోవటం, దానికి ఆ మహిళని లేదంటే ఆ యువతనే ప్రేమించినటువంటి మరో యువకుడు అడ్డుకోవటానికి ట్రై చేయటము, యువత తాలూకు తండ్రి వ్యతిరేకించడం, చివరికి వారిద్దరికే మళ్ళీ పెళ్లి చేయటం. ఇది కథ. చాలా సింపుల్గా ఉంది. కృష్ణ గారు చాలా చక్కగా అందంగా బ్లాక్ అండ్ వైట్లో ఒక కవి కుమారుడిలాగా క్లాసికల్ హీరోలాగా కనిపిస్తాడు. గ్రామంలో ఎంటర్ అవుతాడు. ఆయన ఒక ఉద్యోగం, పంచాయతీ అడ్రస్ ఎక్కడుందని అడుగుతున్నప్పుడు పల్లెటూరులో వాళ్ళ అడ్రస్ చెప్పే విధానము, అందులో ఆ మలుపు ఈ మలుపు అని చెప్తూ విసుగు పుట్టించే విధానం ఫస్ట్ సీన్లో మనల్ని ఆకట్టుకుంటుంది. అయితే ఆ దారి వెంట పెడుతున్నటువంటి హీరోయిన్ని చూపించి ఆమె వెంట వెళ్తే నీకు పంచాయతీ ఆఫీస్ ఎక్కడో తెలుస్తుంది అంటే అక్కడ రాజశ్రీ గారి ఇంటర్వ్యూ ఉంటుంది. కృష్ణ రాజశ్రీ ఎలా ఒకరినొకరు ఇష్టపడటానికి మన రజాక్ క్యారెక్టర్లో రాజబాబు గారు సాయపడతారు. రాజబాబు గారు ముస్లిం మతస్థుడిగా, అల్లూరు రామలింగయ్య గారు అదే మతస్థుడిగా కనిపిస్తారు. అల్లూరు రామలింగయ్య గారికి ఫ్రెండ్గా మన ధూళిపాళ గారు నటిస్తారు. ధూళిపాళ గారి కూతురే రాజశ్రీ. ధూళిపాళ గారు క్రిస్టియన్ మతస్థుడు అన్నమాట. ఒక క్రిస్టియానిటీని అప్పట్లో ఎలా కొలిచేవాళ్ళు, ఎంత చక్కగా చూపించేవాళ్ళు సినిమాల్లో, చీప్గా కాకుండా అనేది ఈ సినిమాలో మనం గమనించవచ్చు కూడా. కృష్ణ గారు నిర్మలమ్మ గారు రావికొండలరావు గారి కుమారుడు. అయితే రావికొండలరావు గారు నేను చూపించిన పిల్లనే పెళ్ళాడాలంటారు అన్ని సినిమాల్లో లాగానే. కృష్ణ గారు మాత్రం లేదు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటారు. మధ్యలో పాపం భీమన్న క్యారెక్టర్లో తన పొరుగువాడైనటువంటి కాంతారావు గారు రాజశ్రీ గారి మీద మనసు పెంచుకుంటారు. కానీ ఆమెకు మాత్రం మనసు కృష్ణ గారి మీద ఉంటుంది కాబట్టి ఆమె అంగీకరించదు. చర్చిలో ఆ వివాహ వేడుకకు సంబంధించి సమ్మతి తెలిపే ప్రక్రియలో అక్కడ నాకు ఇష్టం లేదని చెప్పడంతో ఎంతో అవమానంతో ఫీల్ అవుతారు కాంతారావు గారు. కానీ చివరికి మన ధూళిపాళ గారు చనిపోతే ఆమెకు సంరక్షకుడిగా మారుతారు. ఈ సినిమా పరాజయం పాలవడానికి ఏంటంటే ఇంకో కారణం, సింపతి అంతా కూడా కాంతారావు గారి మీదకి మళ్తుంది. అరే ఈ కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదుకుంటున్న ఇతన్ని కాకుండా కృష్ణ గారిని ప్రేమించడం ఏంటి, పైగా ఇంత అవమానం చేయటం ఏంటి కాంతారావు గారిని అన్నట్టు. అలా కృష్ణ గారు మాత్రం సాఫ్ట్ క్యారెక్టర్లో తన తల్లిదండ్రులను ఏనాటికైనా ఒప్పించి పెళ్లి చేసుకుంటానంటారు. ఈ తతంగాన్నంతా గమనించినటువంటి రావికొండలరావు గారు ఎవరో రౌడీని ఉసుగొలుపుగా కాంతారావు గారు తల బగులుతుంది, కళ్ళు పోవడం. అలా ఆసుపత్రి బెడ్ మీద ఉన్నటువంటి కాంతారావు గారికి సపర్యలు చేసుకుంటూ రాజశ్రీ గారు తన జీవితాన్ని ఒక నన్లాగా దాదాపుగా గడపాలనే ఒక నిశ్చయానికి వస్తుంది. కృష్ణ గారు వచ్చి తాను పెళ్లి చేసుకుంటానన్న ఒప్పుకోదాన్ని. కానీ ఈ సందర్భంలో నేను ఉన్నంత వరకు ఆమె పెళ్లికి ఒప్పుకోదు కాబట్టి ఇక్కడి నుంచి తాను వెళ్ళిపోవాలని కాంతారావు గారు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. పెద్ద వర్షం, ఆ వర్షంలో ఈ గుడ్డివాడైనటువంటి కాంతారావు గారి క్యారెక్టర్ నానా అవస్థలు పడుతుంటే వెంటబడినటువంటి రాజశ్రీ కృష్ణ గారు ఆయనకు ఒక ఆనందకర వార్త చెప్తారు. ఆ పెళ్లికి అంగీకరిస్తున్నారు. అనేక మలుపులు తిరిగి ఇంతకీ ఈ సినిమాలో త్యాగం చేయాల్సినంత అవసరం కాంతారావు గారికి ఎందుకు వచ్చింది అనే ఒక ప్రశ్న అయితే ఉదయిస్తుంది అన్నమాట. అంతకుముందు తాను ప్రేమించిన యువతని సొంత తోడబుట్టిన వాళ్ళలాగా సంరక్షకుడిగా మారటం అనేది కేవలం ఈ సినిమాలో గమనించినా కూడా మనకి అంత పెద్ద అప్పీలింగ్గా కన్విన్సింగ్గా అనిపించదు. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకోవాలి. సూపర్ హిట్ సాంగ్స్ ఏం లేవు, ఒకే ఒక పాట బాగుంటుంది. దానికి తోడు మనం కృష్ణ గారిని ఆ 70ల్లో చూసినటువంటి యాక్షన్ హీరో ఇమేజ్ నుంచి ఇలా ఒక సాఫ్ట్ ప్రేమికుడిగా, పైగా రాజశ్రీ గారు నాకు తెలిసి 71 నాటికే ఫుల్ ఫేడ్ అవుట్ అయిపోతే ఆమె చేత లంగా జాకెట్ లాంటివి వేపించి పడుచు పిల్లలాగా, కన్నె పిల్లలాగా గెంతులు వేయించడం చాలా ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. మీరు ఈ సినిమా యూట్యూబ్లో చూస్తే మీరే చెప్తారు నేను అన్నది మాట నిజమా కాదా అని. అలా కేఎస్ఆర్ దాస్ గారు అప్పటికి రాజశ్రీ గారితోనే నిండు బట్టలతోనే కాస్త కూస్త శృంగారము రొమాన్స్ పలికిద్దామని చూశారు, కానీ అది కూడా ఎఫెక్ట్గానే ఉంటుంది.
బహుశా మరి అప్పటి కృష్ణ గారి ఫ్యాన్స్ యూత్ ఏదైనా కిర్రెక్కి ఉంటారేమో కానీ అదైతే ఒక విఫల ప్రయత్నం అన్నమాట. ఈ ప్రేమ జీవుల ప్రయత్నం ఒక పరాజయ ప్రయత్నంగానే మిగిలిపోయింది తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి మెప్పు పొందలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.